సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో బాబా గారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారండి. బిడ్డ, నువ్వు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అదృష్టం నీ కోసం కాచుకుని కూర్చుంది తల్లి. ఈరోజు నీ సాయి చెప్పేది విను. తప్పకుండా నీ మనసు ఆనందంతో ఎగిరి గంతేస్తుందమ్మా అని బాబా గారు అంటూ ఉన్నారండి. అయితే బాబా గారు తన బిడ్డలకి ఇంకా ఏం చెప్తున్నారంటే, బిడ్డ, ఈరోజు నీ కోసం నువ్వు ఎదురు చూస్తున్న అదృష్టాన్ని తీసుకొని వచ్చాను. దానిని స్వయంగా నేనే తీసుకొచ్చానమ్మా. నేను నీ దగ్గరకు రాబోతున్నాను అని తెలిపే సంకేతాలు నీకు ఇదివరకే పంపాను. నిజమేనా తల్లి? నాకెంతో ఇష్టమైన నా బిడ్డ కోసం స్వయంగా నేనే రాబోతున్నాను. నేనే నిన్ను చేరుకుంటాను. అది ఎలాగైనా సరే నీ దగ్గరకు తప్పకుండా వస్తానమ్మా. లేదంటే ఈ రాత్రి అయినా సరే నీ కలలో నీకు దర్శనమిస్తాను. నా దర్శనంతో పాటు నువ్వు ఎదురు చూసే మంచి వార్తని కూడా తీసుకొని వస్తాను. నువ్వు ఈరోజు నా కోసం వచ్చినా రాకపోయినా సరే తల్లి, నేను మాత్రం తప్పకుండా నీ దగ్గరకు వస్తాను. ఈరోజు కొద్దిగా నీ చుట్టుపక్కల గమనిస్తూ ఉండు తల్లి. ఎంతలే అని అశ్రద్ధ మాత్రం చేయకు. నిర్లక్ష్యం చేస్తే నన్ను దర్శించుకోవాలన్న నీ కోరికగానే మిగిలిపోవచ్చు బిడ్డ. అందుకే కొంచెం గమనిస్తూ ఉండు. ఈ నా మాటలు నీకు ఎందుకు చెబుతున్నానో తెలుసా తల్లి? నువ్వు ప్రతిరోజు నా దగ్గరకు వచ్చి, బాబా, నేను మిమ్మల్ని మనసారా ప్రార్థిస్తూ ఇష్టపడుతున్నాను కదా, అలానే మీరు కూడా నన్ను మీ బిడ్డగా స్వీకరించి ఇష్టపడుతున్నారా తండ్రి? నా కోరికలన్నీ నెరవేర్చు అని నన్ను అడుగుతూ ఉన్నావు కదా తల్లి. నేను నీ మాటలు వింటున్నానా లేదా అనే ఆలోచనలో కూడా ఉన్నావు, అవునా? దిగులు పడకమ్మా. నీ ప్రతి సమస్య, ప్రతి కోరిక నేను తీరుస్తాను. నువ్వు కొన్నిసార్లు తప్పులు చేస్తున్నావు బిడ్డ. తరువాత మళ్ళీ వాటిని తెలుసుకుని పశ్చాత్తాపపడుతూ ఉన్నావు. నిజమేనా? ఆ బాధలో నా దగ్గరకు వచ్చి, బాబా, నన్ను క్షమించండి అని నా దగ్గర ప్రాధేయపడుతూ ఉన్నావు. ఆ క్షణం నేను నిన్ను క్షమించానా లేదా అనే అనుమానం కూడా నీలో ఉంది. దానితోనే ఎక్కువ దిగులు పెట్టుకుంటున్నావు. అందుకే నువ్వు నా దగ్గరకు వచ్చి, బాబా, నన్ను ఇష్టపడుతున్నారా లేదా అని అడుగుతూ ఉన్నావు. నిజమేనా? నీ ప్రతి కోరిక, సమస్య, ప్రార్థన అన్నీ నా దగ్గర పెడుతున్నావు. అవి నెరవేరుతాయా లేదా అనే సందేహంలో కూడా నువ్వే ఉంటున్నావు. నేను చెప్పిన ప్రతి విషయం నిజమే కదా బిడ్డ? సరే, ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా విను. నీ జీవితం ఇంతకు ముందు ఎలా ఉందో, ఇప్పుడు ఎలా ఉందో ఒక్కసారి గమనించు. ఒక అడవిలా ముళ్ళ చెట్లతో గందరగోళంగా ఉన్న దారిలో నువ్వు నా చెయ్యి పట్టుకొని నడిచావమ్మా. మరిచిపోయావా? ఇక నా వల్ల కాదు అన్న పరిస్థితులలో నేను నీ వేలు పట్టుకొని మరీ నిన్ను నడిపించాను. నేను చూపిన దారిలో నడిచే నా బిడ్డవి నువ్వు. ప్రతిదానికి బాబా బాబా అని నా చుట్టూ తిరుగుతూ ఉన్నావు. నువ్వు నా బిడ్డవి తల్లి. మామూలుగానే నేను కొంచెం భక్తికే లొంగిపోతాను.
అలాంటిది నువ్వు ప్రతి క్షణం బాబా బాబా అంటూ తట్టుకోలేని భక్తి ప్రేమ నాపై చూపుతూ ఉన్నావు. నీకు నేనంటే ఎంత ఇష్టమో అలానే నాకు కూడా నా బిడ్డ అంటే అంతే ఇష్టం. ఎన్నడూ నేను నీ చెయ్యి వదలనమ్మా. నీకు వచ్చే మంచి, చెడు, తీపి, బాధ, సమస్యలు, ఆనందాలు ఇవన్నీ నేను ఏర్పరిచినవే. ఈ విషయాన్ని ఒక్కసారి నువ్వు గ్రహించావంటే జీవితంలో నువ్వెప్పుడూ బాధపడవు. ఎందుకంటే నా బాబా ఏది చేసినా నా మంచి కోసమే చేస్తారు అనే నమ్మకం నీకు ఏర్పడుతుంది. నేను నిన్ను గెలిపించాలనే నీ దగ్గరకు వస్తున్నానమ్మా. నా బాబా నాతోనే ఉన్నారు. నా కోరికలన్నీ తీరుస్తారు అని నువ్వు చెప్పుకొని తిరిగే కాలం వచ్చేసింది. నువ్వు పూర్తిగా ఈ తండ్రిపై విశ్వాసం ఉంచు. నీ ప్రతి ప్రశ్నకు నా సమాధి నుండి సమాధానమిస్తాను తల్లి. ఈరోజు నీకు ఒక ఆశ్చర్యాన్ని కలుగజేస్తాను. ఎలాగైనా నిన్ను చేరుకుంటాను బిడ్డ. నువ్వు ఇష్టపడే వార్త నీకు అందిస్తాను. నువ్వు కొంచెం నీ చుట్టుపక్కల గమనిస్తూ ఉంటే నీకే అర్థమవుతుంది. ధన్యవాదాలు చెప్పడానికి ఆనందంతో పరిగెత్తుకుంటూ నా దగ్గరకు వస్తావు. నా బిడ్డ రాక కోసం నేను కూడా ఎదురు చూస్తూ ఉంటాను. ఈ గురువాకు నీకోసమే తల్లి. కేవలం నా బిడ్డ కోసం మాత్రమే. ఈరోజు ఈ సందేశం నువ్వు వింటూ ఉన్నావంటే ఇది నీకైనది అని గ్రహించు. ఈ తండ్రి ఆశీస్సులు నీపై ఉన్నాయని గ్రహించు. ఈ తండ్రి ఎల్లవేళలా నీకు తోడుగా ఉంటాడని గ్రహించు. నమ్మకంతో ఉండు. ఆనందంగా ఉండు. నీ సాయి తండ్రి రాక కోసం ఎదురు చూస్తూ ఉండు. నీకు అంతా శుభమే జరుగుతుందమ్మా. ఎవ్వరి మాటలు వినొద్దు. ఎవ్వరితోనూ నీ బాధలు పంచుకోవద్దు. అన్నిటికీ ఈ తండ్రి ఉన్నాడు. బాధ వచ్చినా కష్టం వచ్చినా నాతో చెప్పుకో. ఆనందాన్ని నువ్వు ఎవ్వరితో అయినా పంచుకో. ఆనందాన్ని పంచుకుంటే రెట్టింపు అవుతుంది తల్లి. బాధలు నాతో పంచుకుంటే తప్పకుండా ఆ బాధలు తీరే మార్గం నేను చూపిస్తాను. ఇక ఈ తండ్రిపై భారం వేసి ప్రశాంతంగా ఉండు. అన్నీ నేను చూసుకుంటానమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఇదండి ఈరోజు బాబాగారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.